చేశాను, ఫోటోలు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి అది పెద్ద అయ్యాక పెళ్లి కూడా మ్యారేజ్ కూడా చేశారు. మంచి సంబంధాలు పిల్లలు ఇచ్చి పెళ్లి చేశాను.
వస్తే ఆ రోజు పోగొట్టపోయేది ఆ రోజు అట్లాంటి కోళ్ళు. బతికేస్తూ తన ఒడినే ఊయల చేసింది, రక్తాన్ని పాలగా మార్చింది. నీ మనసును అడుగయ్యా, అమ్మెందుకు బరువయ్యా. అమ్మ కొడుకు అది చెప్పు సారీ చెప్పు. కోడళ్ళు ఎప్పుడు రారు, హాస్పిటల్కి రారు, చూడటానికి రారు, అన్నం పెట్ట రారు, ఏ నాడు వీళ్ళ దగ్గరికి రారు. కోడళ్ళు ఎట్లుంటారో నాకు కూడా తెలియదు, వీళ్ళ కోడళ్ళు ఎట్లుంటారో కూడా తెలియదు. చిన్న పెద్దమ్మాయి ఉన్నది ఎప్పుడన్నా వచ్చేది, కానీ ఆ కొడుకు వచ్చేటికి అన్నం పెట్టదు ఆ పెళ్ళ పెద్ద కోడలు. కొడుకు నుండి కూడా కోడల నుండి కూడా ఏమో పరిస్థితి అది, ఒకరోజు అన్నం పెట్టాలి. కొడుకులు కోడలు అందరూ ఉన్నారు, మంచి ఆస్తులు కూడా ఒకప్పుడు 40 ఎకరాల దాకా ఆస్తులు సంపాదించింది. ఇప్పుడు కాండయ్య గారి మార్కెట్ పక్కన జంగిడి పెట్టి కూరగాయల మీద ఇంకో కీపరాలు ఉండేది, ఆ ఉన్న ఆశ్రమంలో ఉండేది. అన్నం వండుకుంటే అప్పుడు పని చేసుకుంటే చనిపోతే నేను దానం చేసాను. కీపరాలంటే ఎవరు? కోడల తల్లి అంటే ఆమె తల్లికి కూడా అన్నం పెట్టలే. రాయిని పూజించే మనసే మనకుంది, అమ్మను ప్రేమించే గుణమే లేకుంది. కొడుకును మంచి కంట్రోల్ పెట్టి మళ్ళీ వాళ్ళ అమ్మకు కూడా కట్టు ఫుడ్ కూడా పెట్టకపోయేసరికి మళ్ళీ ఆమెను కూడా ఆశ్రమంలో ఉంది, హైదరాబాద్ ఆశ్రమంలో ఉంది. తల్లిని ఆశ్రమానికి పంపించింది, ఇటు మళ్ళీ అత్తగారిని ఆ ఆశ్రమానికి పంపించింది. ఆడ కూర్చొని కొడుకును కంట్రోల్లో పెట్టుకుని మంచిగా ఉన్న ఆస్తిని కూర్చొని తింటారు. సిగ్గు రావాలంటే మంగమ్మని ఎపరాలు సొంతం అనమాట. ఇటు అప్పని పంపించేసింది. గట్టి చెప్పు. రుక్కునమ్మా. ఏ ఊరు మీది? మునగాల. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాడా? 6 సంవత్సరాల నుంచి ఎన్ని ఉంటున్నావా? కొడుకులు ఎవరు లేరా? బెడ్ ఉందా? ఏ ఊరు ఇచ్చినా? అమ్మ ఇచ్చినా? వస్తుంది అప్పుడప్పుడు ఎవరు బెడ్? ఎవరు రారా? భుజములపై ఎత్తి మోసిన తండ్రికి విలువీయవు కదా, వదిలేస్తివి అమ్మను వీధుల్లో చెయ్యి చాచి యాచించుతున్నది రో. బాగానే ఉన్నావు అయితే మంచిగా చూసుకుంటారు కదా. హాస్టల్ వేరారు, చర్చి హాస్టల్ వేరారు. ఇక్కడ చర్చి వల్ల అక్కడక్కడ ఉంటుందంట, ఇక్కడ దూరిచ్చారు హాస్టల్ గారు. పండ్లు లేవా? కొంచెం తింటావా? అందరు ఇటు తింటుంటే నాకు ఎంత సంతోషం అనమాట. అందరు తింటుంటే ఇంతమంది అన్నం తింటుంటే మీ ఆశ్రమంలో నేను నమ్మకు నాకు కళ్ళకి నీళ్ళు వస్తుంది. ఇంతమంది అన్నం తింటుంటే ఎంత గ్రేట్. నేను ఇంతమంది పెట్టిన కదా, ఇంకా ఇంతమంది ఉంటే బాగుండి అనిపిస్తుంది తప్ప. జానమ్మ గారు కూర బాగున్నాయండి? మంచిగా ఉన్నాయా? కట్టుబడి తినమ్మా. ఏమని దండం పెట్టుకున్నావమ్మా? ఏమని దండం పెట్టుకున్నావు దేవుడికి?
ఏ బతుకు ఎంతకని బాధపడతావు సాయి తినటానికి పనులు చూడటానికి కళ్ళు గంటలు తినడానికి చెవులు ఇల్లు రావు కాళ్ళు అసలంటే కాళ్ళు ఏం బతుకు సాయి సాయి అలాగే మంచిగా కాపాడే మంచిది అనుకుంటారు. కానీ ఎంత డాక్టర్ కంట్రోల్కి ఏంటంటే గ్యాస్ షుగర్ బీపీ అన్ని కంట్రోల్ 3 ఉంటే నీరుని తీసి అవుతుంది. సాయంత్రం తినబోతే అన్నం తింటే బాగా ఇది తింటే మన పెద్ద ఈ పూట మందుగా అంతే కడుపులు ఇక గ్యాస్ పెట్టినట్టుంది. బర్ర ఆకలి కంట్రోల్ ఏమన్నా ఏ పూట ఈ తిండి తిని అప్పట్లో పని చేయాలంటే ఏం చేయలేకపోతే ఈ తిండికి మీరు కాలు చేయలేదు మాట అన్న డోర్ పోయింది ఎంతవరకు లేదు లేదు నా దగ్గర ఇంతవరకు డోర్ మారు డోర్ జరిగింది. కూరలలో ఇప్పుడు ఆకుకూరలు తింటాం వల్ల మంచిది. ఆకుకూరలు అంటే మంది వేసుకుంటుంది ప్రపంచేసి నేను మంది సొంతంగా పెంచుకుంటాడు. మొత్తం ఎన్ని వేసుకుంటాడు అది చూపి వ్యవసాయం మొత్తం ఓన్గా మొత్తం చెట్లు అన్నీ వేసుకుని ఏ చెట్టుకు ఆ చెట్టు జామ చెట్లు అని ఏ చెట్లను పెంచుకుంది అన్ని. గదవా చెట్టు మామ చెట్లు గదవా మనమా గదవా గిన్నెలు కలుపుకొని ఆలుగడ్డ చెక్కలు ఆలుగడ్డ బజ్జీలుగా చేసుకొని తింటే సర్వ రోగాలు పోతాయి. సర్వ రోగాలు గదవా చెట్టు చెట్లు మనం వాము వాడతాం కదా దానికి సంబంధించి గదవా చెట్టు ఇంకేమేమి చెట్లు నేరేడు శివుని మారేడు నేరేడు వేసినట్టు అదే నేరేడు మా 2 మునగ జామ పాస్ చేసి గులాబీ చిన్న గులాబీ పెద్ద గులాబీ మొత్తం చెట్లన్నీ ఆడి ఇంకో 3 నెలలు అయితే మంచిగా వస్తాయి. అంటే మామిడి నిమ్మ బతాయి మొత్తం సత్యనారాయణ చెట్టు పాలకూర తోటకూర గోంగూర చుక్కకూర అది దొరకదు. సామాన్యంగా ఏ సాయంకైనా ఓన్ చేయాలంటే దాని కట్టెలని తెల్లజల్లి కట్టె తెల్లజల్లడి తెల్లజల్లడి దాని కట్టెలు కావాలి ఓన్ ఆవిడ చెప్పేది ఓన్ చేస్తారు దేవునికి 5-6 వ్యాపారం తెల్లజిల్లడి కట్టెలతో చేస్తారు. ఆయన ఏమైతే అసలు చేయదు కాదు తెల్లజల్లడి రాయి వేప మోదుగు జమ్మి ఇవన్నిటి తర్వాత గన్న చెక్కలు ఉన్నవాడు జ్ఞాపకం అది పెద్దగా లెక్క కాదు ఇవే లెక్క జమ్మి మోదుగు తెల్లజల్లి అది తప్ప చేస్తాం మరి మేము కూడా మాకు కూడా మంచిగా అనిపించింది. వాళ్ళకు కూడా చెప్పేసి ఒకసారి అందరికీ అన్నయ్య బాయ్ చెప్పు బాయ్ నవ్వాలి నవ్వుకొని చెప్తాను బాయ్ చేస్తా. మీరు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటారు? మేడం గారితో ఉంటున్నారా? మేడం గారు మంచిగా చూసుకుంటారు. మీరు మేడం గారు మంచిగా చూసుకుంటారు కాబట్టి మీరు వీళ్ళందరికీ ఫుడ్ ఆమె వండి పెడతారు. ఎన్ని సంవత్సరాల నుంచి కూడా మొత్తం ఫుడ్ వండి పెట్టేది ఆమె. మీ పేరేం పేరమ్మా? పార్వతియా? పొద్దున్న ఏం పెడతారు టిఫిన్? చేసి పెడతారు. మధ్యాహ్నం కూరలు అంటే ఇక రోజు కొద్ది కూర మన దగ్గర పండించే కూడా ఉండేగా మందులు లేకుండా మంచిగా పండించే రకాల కూరలు బయట తెచ్చే రోజు ఇది ఒక రోజు. సరే మీకు మంచిగా చేశారు. వీలైనంత వరకు మా వీలైనంత వరకు వాళ్ళతో పంచుకున్నాం కానీ మాట్లాడిన మీకు కూడా మ్యాక్సిమం మీకు కూడా మా తరఫు నుంచి ఎంతో కొంత హెల్ప్ అయితే మా నుంచి అయితే పక్కా వస్తుంది. అంత బాగా జరిగింది. మాకు కూడా మంచిగా అనిపించింది. మళ్ళీ మేము వస్తూనే ఉంటాం. మేము కూడా పోయేస్తాం మమ్మీ ఇక పోయేస్తాం. నువ్వు ఫోటో నీ ఫోటో బాగా వస్తుందిలే. అట్లాంటి దేశానికి మంచి జరుగుద్ది జరగాలి జరుగుద్ది. నీలాగా ఇంకొకరు వేరే వాళ్ళకి స్థితి రావద్దంటావు. సరే సరే అమ్మా వేస్తా. ఏ చేసి కాలు పట్టుకు తప్పు 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 తల్లి పెద్దదాని నా ఆయుష్ తగ్గింది. ముఖ్యమంత్రి
మంచిగా ఉంటాం, మళ్ళీ వస్తూనే ఉంటాం, అప్పుడప్పుడు వస్తూనే ఉంటాం మేము కూడా. వాళ్ళ ఆఫీస్ మళ్ళీ పోయేస్తాం. ఏం కాదమ్మా, ఏం కాదు. మేము చేస్తాం, ఇంటికి వెళ్ళి చేస్తాం ఇప్పుడు. రెడీ అడగాలి. సరే మళ్ళీ వెళ్ళొస్తాం. రైట్ సరే అన్నం పెట్టు. బాధపడద్దు, అన్నం పెట్టారంటే అడిగేవారు, అన్నం పెట్టిన వాళ్ళే దేవుడు. వస్తూనే ఉంటాం, ఏం కాదు, ఏం బాధపడకు ఇంకా. సరేనమ్మా పోయేస్తావు మరి. నువ్వు ఏడో బాధపడద్దు, అట్లా మేము పోయేటప్పుడు బాధపడద్దు నువ్వు. సంతోషంగా ఉండాలి మమ్మల్ని. సరేనా పోయేస్తా మరి. సరే 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 అమ్మా పోయేస్తా. పోయేస్తా పోయేస్తావు ఇంకా టాటా. పోయేస్తాం బాబాయ్. నీ మాట వాక్యాలు 100 సంవత్సరం మంచిగా బతుకుతా. సరే పోయేస్తా ఇక. మంచి జాగ్రత్తగా ఉండి ప్రశాంత టైంకి తిను. ఏం ఆలోచన పెట్టుకో, మాకు అందరికి కూడా పెద్దన్న లెక్కనే మంచిగా అందరికి. ఆడండి వాళ్ళందరూ కొడుకుంటూ వాళ్ళున్నా ఏడు ఎంతమందికి ఉపయోగపడుతున్నాం అంతే. ఆ రోజు మెయింటైన్ అంతా ఆయన పర్లేదు మంచిది. వీడియో చూసుకుంటే వాళ్ళు సహాయం చేసే వాళ్ళకి చేయాలని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ నిర్మాణానికి ఇంకొక 5-6 గదులు పెట్టుకోవాలనేది ఆలోచన. కొంతమంది సంస్థ నుంచి ముందుకు వచ్చారు. అట్లనే అందరూ కూడా సహకరించి సహాయం చేస్తే వీళ్ళకి వసతి గృహాలుగా ఒక 5-6 గదులు పెట్టాలనేది మా కోరిక. వీళ్ళకి అన్ని సౌకర్యాలు ఉండేటట్టుగా అందరూ దాతలు కూడా ముందుకు వచ్చి చేస్తే ఇంకా ఎంతోమందిని సాధారనేది మా ఆలోచన. మేము ఏది ఆశించలేదు, దేనికి ఆశించకుండా కష్టపడుతూ ఈ నేల నుంచి కూడా ఈ ఆశ్రమం మంచి అభివృద్ధి కావాలి. ఇంకా ఎంతోమంది కొడుకులు బిడ్డలు ఉండి కూడా అన్నం పెట్టని వాళ్ళు, కొడుకులు బిడ్డలు లేని వాళ్ళు, మత్స్యమితం లేని వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ చేయించినా కానీ వాళ్ళని చాలా చక్కగా చూసుకుంటున్నాం. ఇంకా ఎవరైనా బస్ స్టాండ్లో ఉన్నవాళ్ళు కానీ, ఇంకా ఎవరైనా కొడుకులు బిడ్డలు అన్నం పెట్టకున్నా కానీ ఎవరి ద్వారా తీసుకొచ్చినా మా వంతు మేము చాలా సహాయం చేసి వాళ్ళని చక్కగా చూసుకుంటాం. మీరందరూ మహా సహాయం చేసి అందరికి కూడా మీరు కొంత వీళ్ళని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఈ కంటెంట్ వల్ల అయితే నాకు చాలా అనుభవాలు వచ్చేసినాయి. మీకు కూడా ఈ అనుభవాలు పంచుదామనేసి ఇది చేశాను. మీ పేరెంట్స్ని కూడా నెక్స్ట్ ఇలాంటి సిచ్యువేషన్లో చూడొద్దు అనుకుంటే మాత్రం మీరు ఈ వీడియో చూస్తే మీ పేరెంట్స్కి ఇలాంటి సిచ్యువేషన్ కలగనియరు మీరు కూడా. ఎందుకంటే వాళ్ళ అనుభవాలు చాలా బాధాకరంగా ఉంటాయి. సో ఎవరు కూడా ఓల్డేజ్ హోమ్స్లో ఎవరిని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని చిన్నప్పుడు ఎంత బాగా చూసుకున్నారో మీరు కూడా అదే అంతే బాగా పెద్ద అయ్యాక మీ పేరెంట్స్ని కూడా చూసుకోండి. ఓల్డేజ్ హోమ్లకి పంపించేసి వాళ్ళ లాస్ట్ జీవితంలో మాత్రం వాళ్ళకి తీరని లోటు మిగిలించకండి.